బ్యాక్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల రైతు హిరియా నాయక్ ఇటు బేడీల వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లుగా తెలుస్తోంది. హిరియా నాయక్ బేడీలు వేయటం వెనుక పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. ఇదంతా కూడా లగచర్ల ప్రధాన నిందితుడు అయిన సురేష్ జైలు అధికారి డైరెక్షన్లోనే కుట్ర జరిగిందని అనుమానిస్తున్నారు. ఛాతి నొప్పితో బాధపడుతున్నా అని చెప్పినా కూడా ఆయనను వేడీలతో ఎందుకు తరలించాల్సి వచ్చిందనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఐజీ సత్యనారాయణతో పాటు సంగారెడ్డి, వికారాబాద్ ఎస్పీలు రూపేష్ కుమార్, నారాయణ రెడ్డి దర్యాప్తులో కీలక విషయాలు తెలిసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, ఇటు చూస్తే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, ఆయనకు ఛాతి నొప్పి ఉంది అని తెలిసినా కూడా అక్కడ వేడిలు వేసి అని తీసుకెళ్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం దీనిపైన అనేక అనుమానాలు అటు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తం చేస్తుంది. లగచర్ల కుట్ర కేసులో అటు కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన దాడికి ప్రేరేపించిన అసలు సూత్రధారి, కీలక పాత్రధారి సురేష్ ఈ వ్యవహారం వెనకాల ఉన్నాడు అనేది పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. సురేష్ సూచనలతోనే అటు హిరియా నాయక్ జైలు అధికారులు బేడీలు వేశారనే అనుమానాలను పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తం చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ ఘటన జరగడానికి ముందు అటు సురేష్ దాదాపుగా జైల్లో ఉన్న ఫోన్తోని 10 నిమిషాల పాటు మాట్లాడారు. ఎవరెవరితో మాట్లాడారు, ఏమని మాట్లాడారు, ఈ వివరాలన్నీ కూడా తేలితే దీని వెనకాల అసలు వ్యవహారం ఏంటనే తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే హిరియా నాయక్ బేడీలేసి తరలించడం వెనకాల అనేక అవకతవకలు జరిగాయి. వాస్తవానికి హిరియా నాయక్ అరెస్ట్ అయింది లగచర్ల కుట్ర కేసులో. లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన దాడి చేసిన కుట్రలో ఆయన అరెస్ట్ అయ్యారు. ఒకవేళ ఆయనను కోర్టుకు తీసుకువెళ్లాల్సి వచ్చినా, ఏదైనా చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చినా వికారాబాద్ పోలీసులకి సమాచారం ఇవ్వాలి. ఫలానా కేసులో, అంటే ఎక్కడైతే కొడంగల్లో కేసు నమోదైందో ఆ కొడంగల్లో నమోదైన కేసులో ఉన్న నిందితుడిని అటు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కాబట్టి సెక్యూరిటీ కల్పించాలంటూ వికారాబాద్ పోలీసులకి సమాచారం ఇవ్వాలి. కానీ దానికి భిన్నంగా ఇక్కడ సైబరాబాద్కి చెందిన పోలీసులను ఎస్కాట్కి వినియోగించడం, ఇక్కడ నిందితుడిని అటు సైబరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. వాస్తవానికి లగచర్ల కేసులో నిందితుడిగా పేర్కొంటే వికారాబాద్ పోలీసులే ఎస్కాట్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి భిన్నంగా అసలు లేని కేసు హిరియా నాయక్ పైన లగచర్ల కేసు తప్పితే వేరే ఎటువంటి కేసు కూడా లేదు. లగచర్లలో ప్రతీక్ జైన్ పైన దాడి చేసిన కేసు తప్పించి. కానీ అటు బాలానగర్లో నమోదైన ఒక కేసులో ఈయన నిందితుడిగా పేర్కొంటూ ఆయన ఆదేశాలు ఇవ్వడం, సైబరాబాద్ పోలీసులు పిలవడం, చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా అతన్ని జాగ్రత్తగా చూసుకోండి అని ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడంతోనే ఎస్కాట్ సిబ్బంది అతనికి బేడీలు వేసినట్టుగా తెలుస్తుంది. దీని అంతటి వెనకాల కూడా జైలు అధికారుల పాత్రతో పాటు ఈ మొత్తం వ్యవహారంలో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నేత, అటు బీఆర్ఎస్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు సురేష్ హస్తం ఉన్నట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి లగచర్లలో దాడి జరగడానికన్నా ముందుకు ఆ లగచర్ల సమీప ప్రాంతాల్లో ఉన్న వైన్ షాపుల్లో, మద్యం షాపుల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు సురేష్ చేశాడు. ఆ మద్యాన్నంతా కూడా ఆ గ్రామస్తులకి ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ కూడా ఈ దాడికి ప్రేరేపించాడనడానికి ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించారు. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కూడా కావాలనే అటు ప్రభుత్వం పైన ఒక బురద జల్లే విధంగా చేయడం కోసం ఈ రకంగా వ్యవహరించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జైలర్ను సస్పెండ్ చేశారు. జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ పైన కూడా శాఖాపరమైన విచారణ కొనసాగుతుంది. వాళ్ళ అవకతవకలకు సంబంధించి ఇప్పటికే వాళ్ళని రాతపూర్వకంగా వాళ్ళ వివరణ కోరారు. ఖచ్చితంగా వాళ్ళపైన వాళ్ళ నిర్లక్ష్యం లేకుంటే ఎవరు ప్రోద్బలమైన ఉన్నట్లుగా తేలినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే అటు సురేష్ ఎవరితో మాట్లాడాడు 10 నిమిషాల సేపు అటు జైలు అధికారులకు సంబంధించిన ఫోన్లోంచి ఎవరెవరికి కాల్ చేశాడు, లేకుంటే ఒకటే కాల్ చేసి ఎవరితో మాట్లాడాడు, అంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏముండింది, ఈ వివరాలన్నింటినీ కూడా పోలీసులు అయితే సేకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర ఉందనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేయడమే కాదు, దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయంటూ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ ఇప్పటికే చెప్పారు. దీనిపైన శాఖపరమైన విచారణ కూడా వేగవంతం చేశారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.
హిరియా నాయక్ ను హాస్పిటల్ కి తరలించే విషయాన్ని జైలు అధికారులు వికారాబాద్ పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఎస్కాట్ సిబ్బంది నుంచి వివరాలను సేకరించగా జైలు అధికారి ఒకరు వారిని తప్పుదోవ పట్టించే రీతిలో వ్యవహరించారని సమాచారం. అంతేకాకుండా హిరియా నాయక్ ను కీలక నిందితుడిగా పేర్కొంటూ అత్యంత జాగ్రత్తగా తీసుకువెళ్లాలని ఆయన సూచించడంతో ఎస్కాట్ సిబ్బంది బేడీలతో తీసుకువెళ్లారని దాదాపు నిర్ధారణ కూడా వచ్చింది. అలాగే ఎస్కాట్ కోసం సైబరాబాద్ పోలీసులకు రాసిన లేఖలో కావాలని తప్పుడు వివరాలు నమోదు చేసినట్లుగా భావిస్తున్నారు. వాస్తవానికి లగచర్ల వివాదం వికారాబాద్ జిల్లా ఓమ్రాజ్పేట్ పిఎస్ కేసు అయినప్పటికీ కూడా కావాలనే సైబరాబాద్ కమిషనరేట్లోని బాలానగర్ పిఎస్ కేసుగా నమోదు చేశారని పోలీసులు నమ్ముతున్నారు. బలమైన సెక్షన్స్ పెట్టడం కూడా బేడీలను వినియోగించినట్లుగా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. మరోవైపు లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడు బోగ్మోని సురేష్ ఆ జైలు అధికారులతో కలిసి కుట్రకు పాల్పడి ఉంటాడని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోనే జైల్లోనే ఉన్న సురేష్ అదే రోజు ఉదయం జైలు నుంచి దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడటం వారి అనుమానాలకు కారణంగా కనిపిస్తోంది. ల్యాండ్లైన్ నుంచి సురేష్ మాట్లాడిన మాటలేంటి, అసలు ఎవరితో మాట్లాడాడు అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.